నా జేబులో ఉంది. బావా, నీకు మా అక్క కావాలా వద్దా? నాకు కావాల్సింది మీ అక్కే. మరెందుకు పెళ్లి ఇంత దగ్గరకు వచ్చినా మీరిద్దరు ఏం పట్టించుకోవట్లేదు? ఇద్దరికిద్దరు విడిపోవడంలోనే సుఖం ఉంది అన్నట్టు, పీడ వదిలిపోయింది అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలు ఏం మాట్లాడుకుని ఇలా తయారయ్యారు? అసలు మీ మొహాలు చూస్తుంటే భయం గాని బాధ గాని ఎందుకు కనిపించట్లేదు? భయమో బాధ లేని ఓ కొత్త లోకంలో మేమిద్దరం డ్యూయెట్లు పాడుకోబోతున్నాం తెలుసా? ఎక్కడా? పిచ్చాసుపత్రిలోనా? త్వరలో మీకే తెలుస్తుంది. అప్పటిదాకా అది పెళ్లి తంతులో ఒక బొమ్మలా కూర్చోవలసిందేనా? మంగళ స్నానాలు, పెళ్లి కూతుని చేయటం, గౌరీ పూజ ఇవన్నీ జరిపించాల్సిందేనా? పాపం పోనీలే, మా పెళ్ళప్పుడు ఎలాగో ఆ ముచ్చట్లకి నోచుకోలేదు కదా, ఆ లోటు తీరిపోతుందిలే. అయితే వరోధిని పెళ్లి సిద్ధుతో జరగదా? జరగదు. ఎలా జరుగుతుంది? నేను బతికే ఉన్నా కదా. ఓరి నీ బతుకు తగలయ్యా, వాడు బతికొండగా పెళ్లి నీతో ఎలా జరుగుతుందిరా? కొంపతీసా ఏదో కిడ్నాప్ చేయడానికి ఏ కిరాయి దాదాని, విక్కీ దాదాని, కిరాయి రౌడీల్ని, యమకింకర్ని రెడీ చేసి పెట్టావా? కిడ్నాప్ ఎందుకు? నో వైలెన్స్, అంతా సైలెన్స్. చూస్తుండగానే అంతా జరిగిపోతుంది. ఏం జరుగుతుందిరా? నా జేబులో ఉన్న పరిష్కారం చెప్తుందిలే. నీ జేబులో ఏముంది? పరిష్కారం? అదే ఏంట్రా? పరిష్కారం అని చెప్పాను కదా. ఏంటి బావా ఇది? ఏదేదో మాట్లాడతావేంటి? అసలు మాతో చెప్పకూడదు అనుకుంటున్నావా? లేకపోతే మా నాన్నకి వ్యతిరేకంగా ఏమీ చేయలేక ఇద్దరూ కలిసి విడిపోవాలనుకుంటున్నారా? చిచి, మేం విడిపోవటం ఏంటి? ఇంకా స్ట్రాంగ్ గా కలిసి ఉండబోతున్నాం. అప్పుడు మీ బొబ్బులుపులు కూడా ఏమీ చేయలేడు తెలుసా? మా ఆవిడ మేము కొంచెం హ్యాపీగా మాట్లాడుకోవాలి, మీరు కాసేపు డిస్టర్బ్ చేయకండి. హాయ్ వరు డార్లింగ్, ఏం డూయింగ్? హాయ్ అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. జేబులో పరిష్కారం ఉందిగా. నాకు సూపర్ థాట్ వచ్చింది. రియల్లీ? అయినా నీకు ఎప్పుడు సూపర్ థాట్సే వస్తాయి. ఏంటది? చెప్పు చెప్పు, కమాన్ కమాన్ టెల్ మీ. ఇప్పుడు ఫోన్ లో కాదండి, మన మీటింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ కలుసుకుందాం. ఏది? మా మాస్టర్ ఇంటి దగ్గర ఉన్న గుడేగా? ఎస్, మీరు జీనియస్ బాస్. యా డియర్, నిన్ను చూస్తే షార్ప్ అయిపోయాను. థ్యాంక్ యూ డ్యూడ్. అయితే గుళ్ళో కలుద్దాం. 4ంటికి వస్తారా? ఓకే, 4 కల్లా నేను ఎక్కడ ఉంటాను. నేను 4:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చా? 4:45 అయితే బొబ్బులుపులు గాండ్రిస్తూ అటు ఇటు తిరుగుతుందిగా. మీరు మళ్ళీ జీనియస్ అనిపించుకున్నారు. చెప్పకుండానే కనిపెట్టేశారు. ఏదో అలా కొంచెం కొంచెం జీనియస్ అయిపోయాను. గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. బాయ్ పార్దు డియర్. బాయ్ వరు డార్లింగ్. బాయ్. మా వరు డార్లింగ్ 4 కల్లా గుళ్ళో కలుద్దాం ఉంది. 3:15 అయింది. అర్జెంట్ గా రెడీ అయిపోవాలి. వస్తా. బాయ్. అక్కడ మా అక్క సెమీ క్రాక్ అనుకుంటే ఇక్కడ మీ అన్నయ్య కంప్లీట్ క్రాక్ అయిపోయాడు. పదండి వెళ్దాం. ఉండు, ముందు పిచ్చాసుపత్రికి ఫోన్ చేసి అర్జెంట్గా అంబులెన్స్ పంపించమంట. వీళ్ళ కోసం రెడీగా పెట్టాలి. అది కాదండి, వీళ్ళిద్దరూ మనకు తెలియకుండా ఏదో డెసిషన్ తీసుకున్నారు. అదేంటో అర్థం కావడం లేదు. అవును, ముందదేంటో తెలుసుకోవాలి. సర్లే పదండి. నిజంగా నా జీనియస్ బుర్రకి ఎంత మంచి థాట్ వచ్చింది. ఆయనకి చెప్తే ఇంకా ఎంత థ్రిల్ గా ఫీల్ అవుతారో. నాన్న, ఏందమ్మీ? నేను నదికి పోతాను నాన్న. ఆ? గుడికి పోతాను నాన్న. గుడికా? ఎవరెవరు వెళ్తున్నారమ్మీ? నేను ఒక్కదానే వెళ్తున్నాను నాన్న. అదేంటమ్మీ, పెద్దమ్మని తీసుకెళ్ళు. అక్క ఇంట్లో లేదు నాన్న. అవునా? అయితే కావ్యం తీసుకెళ్ళు. చెల్లి కూడా ఇంట్లో లేదు నాన్న. అవునా? అయితే అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారమ్మీ? అందరూ కలిసి ఒకే చోటుకి వెళ్లారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్లారు. ఇద్దరు ఒక చోటుకి, ఇంకోరు ఒక్కో చోటుకి వెళ్లారు. అసలు ఎవరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియట్లేదు నాన్న.
మొత్తానికి ఇంట్లో ఎవరూ లేరు అంతేగా? పోనీ నేను తీసుకెళ్తాను పదమ్మి. మీరా? మీరు అస్సలు రాకూడదు కదా నాన్న. అదేందమ్మి, నేనెందుకు గుడికి రాకూడదు? అయ్యో, అక్కడ ఆయన వస్తున్నారు నాన్న. ఆయన? అబ్బా, మీకు అన్ని వివరంగా చెప్పాలి. నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ, సిద్ధు బాబు వస్తున్నాడా? అర్థమైంది. అవును, నేనెందుకు అమ్మి అక్కడికి రాకూడదు కదా? అవునులే అమ్మి, నువ్వే వెళ్ళు. వెళ్ళొస్తాను నాన్న. ఒక్క నిమిషం ఆగమ్మి. మీరిద్దరూ గుళ్ళోనే ఎందుకు కలుసుకోవాలి? ఇక్కడే కలుసుకుని మాట్లాడుకోవచ్చు కదా. పోనన్నా, గుళ్ళో అయితే దేవుడు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు? ఏదైనా మొక్కుకుంటే మీకు మొక్కుకోవాలా, మరి గడపకి మొక్కుకోవాలా? అస్సలు అర్థం చేసుకోరు. అవునవును, ఆ ముక్క నాకు తట్టనే లేదమ్మి. సిద్ధు బాబుకి ఏం మొక్కులున్నాయో ఏమో. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మి. అంత ఆస్తి అంతస్తు ఉన్నా సిద్ధు బాబుకి ఎంత భక్తి. అయ్యయ్యో, ఇప్పుడే వరుదిని బయటికి వెళ్ళిందమ్మి. దారిలో కనిపించలేదా అమ్మి? లేదు మావయ్య, ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళింది బాబు. గుడికి వెళ్ళిందా? వెళ్ళిందా? ఏం చెప్పి వెళ్ళింది నాన్న? ఏం చెప్తుందమ్మి, గుడికనే చెప్పి వెళ్ళింది. అబ్బా, అది కాదు మావయ్య, ఇంత సడన్ గా గుడికి ఎందుకు వెళ్ళింది? అల్లుడు గారు రమ్మన్నారంట బాబు. అల్లుడు గారా? అవునమ్మి, సిద్ధు బాబుకి ఏవో మొక్కులు ఉన్నట్టున్నాయి. ఇద్దరూ కలిసి ఆ మొక్కులు తీర్చుకోవడానికి కలుసుకున్నారమ్మి. అల్లుడు గారు. అవును, మీరు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారు? అది నేను పంతులు గారితో మాట్లాడడానికి వెళ్ళాను మావయ్య. మాంగళ్యం తంతున అనే మంత్రాలు చదవాలి కదా, అందుకని. పెళ్లికి పొంతులు గారిని మాట్లాడటానికి వెళ్ళావా? అవును మావయ్య. అదేంటి, నేను ఎప్పుడో మాట్లాడేశాను కదా బాబు. మాట్లాడేశారా? ఏ పంతులతో మాట్లాడారు మావయ్య? తెనాలి పొంతులతో మాట్లాడాను కదా బాబు. అవునా? నేను ప్రకాశం పంతులతో మాట్లాడడానికి వెళ్ళాను మావయ్య. ఆయన ఎవరు? వీరేశలింగం పంతులు గారి ఊరట మావయ్య అయింది. ఇప్పుడు మరి తెనాలి పంతులు వస్తున్నట్టా రానట్ట? ప్రకాశం పంతులు తెనాలి వెళ్ళాడంట మావయ్య, తెనాలి పంతులు ప్రకాశం డిస్ట్రిక్ట్ వెళ్ళాడంట. అందుకని వీరేశలింగం పంతుల కోసం వెళ్ళి తెనాలి పంతుల్ని కలిసి ప్రకాశం పంతులు అక్కర్లేదు అని క్యాన్సిలేషన్ చెప్పేసి వస్తున్నాను. ఇంతకీ ఎవరినొద్దని చెప్పావు బాబు? అదే, తెనాలి పంతులు ప్రకాశం వెళ్ళాడని ప్రకాశం పంతులు తెనాలికి వెళ్ళాడు కదా మావయ్య. మధ్యలో వీరేశలింగం పంతుల కోసం గురజాడ అప్పారావు గారి ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. మీకేమన్నా అర్థమైందా అమ్మి? నాకు కొంచెం అర్థమైంది నాన్న. నాకు చాలా అర్థమైంది నాన్న. ఏం అర్థమైందమ్మి? అదే బావ చెప్పింది. పెళ్లికి ఎవరు వస్తున్నారు? పంతులే. ఏ పంతులు వస్తున్నాడు? అబ్బా, ఎవరో ఒకరిలేనా, వదిలేయండి. సరే, అల్లుడు పొంతుల దగ్గరికి వెళ్ళాడు, మరి నువ్వెక్కడికి వెళ్ళావమ్మి? నేను క్యాటరింగ్ కూడా దగ్గరికి వెళ్ళాను నాన్న. క్యాటరింగా? ఏ క్యాటరింగ్ గారి దగ్గరికి వెళ్ళావమ్మి? భీమసేన క్యాటరింగ్ నాన్న. అవునా? నేను ఎప్పుడో 40 క్యాటరింగ్ గాడికి ఆర్డర్ ఇచ్చాను కదమ్మీ.
ఇప్పుడు నలుడు భీముడు డివైడ్ అయిపోయి నలుడు వేరే భీముడు వేరే క్యాటరింగ్ సర్వీసెస్ మొదలు పెట్టారంట. అందుకే నలుడు దగ్గరికి వెళ్ళి భీముడు అక్కర్లేదని చెప్పేసి వచ్చాను. నాకు తెలియకుండా ఇన్ని మార్పులు ఎప్పుడు జరిగాయమ్మి? అంటే వాళ్ళు డివైడ్ అయిపోయే ముందు నీ పర్మిషన్ అక్కర్లేదు కదా నాన్న. అందుకే నీకు చెప్పకుండా డివైడ్ అయిపోయారు. ఆ, ఆ, అమ్మి మరి నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ, నేనా నాన్న? నేను నేను అదే గుర్తు తెచ్చుకున్నాను నాన్న. ఏదో క్యాన్సిలేషన్ చెప్పడానికి వెళ్ళాను. ఆ, అప్పుడు ముగ్గురు 3 చోట్లకి వెళ్తే ఒకే ఆటోలో ఎలా వచ్చారమ్మి? అదా అది ముగ్గురం 3 ఆటోలో వస్తూ సిగ్నల్ దగ్గర 3 రోడ్ల మీద 3 ఆటోలు ఆగినప్పుడు ముగ్గురిని చూసుకుని ముగ్గురు 3 ఆటోలు దిగి ముగ్గురు డ్రైవర్లకి డబ్బులు ఇచ్చేసి ముగ్గురం కలిసి 4గో ఆటో ఎక్కి 4గో రోడ్లో ఇంటికి వచ్చాం మావయ్య. అయినా ఏంటన్న ఇది? మేము ఇంత కష్టపడి వస్తే లాయర్లా ఏంటో ప్రశ్నలు? అయ్యయ్యో, సరే సరే పదండి లోపలికి, పదండి అమ్మి. పద. అవును, మీకేమైనా తెలుసా అమ్మి? మన వరువు సిద్ధు కలిసి ఏ మొక్కులు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళారో? సిద్ధు ఏం కోరుకున్నాడో మనకేం తెలుస్తుంది మావయ్య. అవునవును, సిద్ధు బాబు కనపడినప్పుడే అడుగుతాను. కోరికలు ఎవరన్నా దేవుడికి చెప్పుకుంటారు కానీ మనుషులు చెప్పుకుంటారా మావయ్య? అదేంటి బాబు మీరు ఇక్కడికి వచ్చారేంటి? అక్కడ కదా వెళ్ళాల్సింది. మరి పక్కింటికి వెళ్ళాలా అంకుల్? అది కాదు బాబు, గుడికి కదా మీరు వెళ్ళాల్సింది. ఓ వరోధిని కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి వచ్చుంటాడు మావయ్య. అవునవును, వరుదిని కోసమే వచ్చుంటాడు. మీరు గుడికి రమ్మన్నారని వరుదిని గుడికి వెళ్ళింది బాబు. అంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోవడానికి నా పేరు అడ్డం పెట్టుకుని వెళ్ళిందనమాట. బాబు మీరే రమ్మన్నారంట కదా. అది నేనెప్పుడు చెప్పాను అంకుల్? మీరే రమ్మన్నారు కదా, పదండి, పదండి. పదండి. రామా రా. సో పార్థుని కలవడానికే వెళ్ళింది అవునా? డౌటా? ఎంత ధైర్యం దానికి! మా వరోధినికి చాలా ధైర్యం. నీకు ఇంకా పూర్తిగా తెలియదు కదా. అది పూర్తిగా తెగిస్తే అట్నుంచటే మా పార్థుబావుతో చంపైనా అయిపోతుంది. నిన్ను పెద్ద బక్రాన్ చేస్తుంది. నా మాట విని డ్రాప్ అయిపో, పరువైనా దక్కుతుంది. అయినా పెళ్ళైన దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా దరిద్రుడా. వీడికి సిగ్గుసరం ఉంటే కదక్కా అక్క వీడిని ఎగిరి తన్ని పార్థుబావుతో కలిసి పారిపోయేదాకా వీడికి దాని కెపాసిటీ ఏంటో తెలీదు. వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్లో ఉన్నారు బాస్. మాకు కూడా చెప్పట్లేదంటే ఏదో లేచిపోయే ప్లాన్లోనే ఉండుంటారు. అదేదో తేలుస్తాను.
మాస్టారు ఇది పార్క్ కాదు గుడి లవ్ చేసుకోవడానికి గొప్పలరా బాబు. పద. మేమిద్దరం ఈ భూమి మీద కలిసి ఉండాలనుకున్నాం, కుదరలేదు. త్వరలోనే పైన కలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా అది మాకు కలిసొస్తుంది. బహుశా మళ్ళీ మేమిద్దరం మీ గుడికి రాకపోవచ్చు. పైకి వెళ్ళేదాకా ఇంతే సంతోషంగా ఉండాలి. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని ఒకేసారి ప్రశాంతంగా ప్రాణాలు వదిలిపెట్టాలనుకుంటున్నాం. మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరొస్తారో వాళ్ళని లేట్ చేద్దాం చెప్పండి. ఆ, అక్కడ కూడా ఫిమేల్ సెక్షన్ వేరే మేల్ సెక్షన్ వేరే అని పెట్టకండి. అక్కడ కలిసి ఉండడానికే మేము ఇక్కడ విడిపోయేది, అది గుర్తుపెట్టుకోండి. ప్రియసతి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడి. ఏయ్ పిచ్చిదానా, చావబోతున్నావు అని భయపడుతున్నావా? లేదండి. మీ నాన్న అక్కడికి వచ్చి నన్ను చంపుతాడని భయపడుతున్నావా? ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని చచ్చినా చంపలేరు. ఆ అంటే బదులు చెప్పలేదట. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. మూడు ముళ్ళతో బిగిసిన మాంగల్యం, ఏడడుగులతో ఆపదుగా పయనం, అగ్నిదేవుడేగా సాక్ష్యం. ఇప్పుడు చెప్పు, నీకొచ్చిన గొప్ప ఆలోచన ఏంటి? మన పెళ్ళి ఎలా జరిగిందో మీకు గుర్తుందా? అప్పుడు నాకు అదో పేడకలతో సమానం, అందుకే గుర్తుపెట్టుకోలేదు. అంతా అనుకోకుండానే జరిగిపోయింది. తాళి కట్టేదాకా మనిద్దరికి మన పెళ్లి జరుగుతుందనేది అనుమానమే. అసలు ఎలాంటి థ్రిల్లు లేకుండా అయోమయంలో ఉండగానే అంతా జరిగిపోయిందండి. అవునా? ఇప్పుడు అదంతా ఎందుకు గుర్తొస్తుంది? మీరు నేను లైఫ్లో ఎలాంటి సంతోషాలు సంబరాలు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ జరుపుకోలేదు. అవునా? హ్మ్, అవును. చచ్చిపోయేలోపు ఆ లోటు తీర్చేసుకుంటే? ఎలా? నా పెళ్ళి ఎలాగో సిద్ధుగారితో జరగదు. అప్పటిదాకా మా నాన్నకు నేను నిజం కూడా చెప్పలేను. కాబట్టి మనసులో నేను మిమ్మల్ని, మీరు నన్ను తలుచుకుంటూ ఈ పెళ్లి తాలూకు సంబరాల్ని సెలబ్రేట్ చేసుకుందాం.